యోసేపుకు తోడై ఉన్నాడండి. ఆమేన్, హల్లెలూయా. నీ కంపెనీలో ఉన్న నీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఏమనాలంటే, ఇదిగో నిన్ను బట్టి నా కంపెనీ దీవించబడ్డది. ఆమేన్, గట్టిగా చప్పట్లు కొట్టండి. నిన్ను బట్టి యూనివర్సిటీలో ఉన్న యవ్వనస్తులు దీవించబడుతున్నారని నీ ప్రిన్సిపల్ అనాలి. ఒకవేళ 2014లో దేశం గురించి కాకపోవచ్చు, రాష్ట్రం గురించి కాకపోవచ్చు, జిల్లా గురించి కాకపోవచ్చు, కానీ చివరికి నీ భర్తకే నువ్వు దీవెనకరంగా లేవు, నీ భార్యకి నువ్వు దీవెనకరంగా లేవు, నీ బిడ్డలకి నువ్వు దీవెనకరంగా లేవు, నీ తల్లిదండ్రులకి, సమాజానికి నీవు దీవెనకరంగా లేవు. బికాస్ మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, ప్రార్థన చేపించుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, దైవ సంబంధమైన కార్యక్రమాలలో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతున్నావు, కానీ యు ఆర్ ఫేసింగ్ సంథింగ్ ల్యాక్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. ఏదో ఎంప్టీనెస్. నీ భార్యకు సంతోషం లేదు, నీ భర్తకు సంతోషం లేదు, నీ పిల్లలకు సంతోషం లేదు, ఎవ్వరికి సంతోషం లేదు 2014. కానీ యోసేపుని బట్టి పోతీఫర్ గృహము దీవించబడ్డది. యోసేపుని బట్టి కారాగృహం యొక్క అధికారి దీవించబడ్డాడు. యోసేపుని బట్టి చివరికి రాజు కూడా దీవించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2015లో నిన్ను బట్టి కొంతమంది దీవించబడబోతున్నారు. టుడే యు ఆర్ గోయింగ్ విత్ ఇమాన్యుయల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు నీ గృహానికి నువ్వు ఎట్లా వెళ్తున్నావు అంటే, ఇమానియేల్ యొక్క అనుభవములు నువ్వు వెళ్ళబోతున్నావు. 2015లో వాగ్దానం తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇమానియేల్ యొక్క అనుభవంలోకి ఎంటర్ కాబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమందికి అనుభవం కావాలా? మాకొకటే ఒక అనుభవం. మాకు ఏ అనుభవాలు లేకపోయినా ఈ అనుభవాన్ని మాత్రం ప్రతినిత్యం జాగ్రత్తగా కాపాడుకుంటాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. మాకు డబ్బు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, సంపద లేకపోయినా, ఏమి లేకపోయినా చూడదే, మాకొద్దు కూడా అవి. కానీ బ్రతికినంత కాలం ఈ ఒక్క అనుభవం ఉంటే మాకు చాలు. ఎందుకంటే మేము పేదరికములో ఉన్నప్పుడు, దారిద్ర్యతలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవ్వరు మాకు తోడుగా లేరు, కానీ ప్రేమ కలిగిన యేసయ్య ఒక్కడే మాకు తోడుగా ఉన్నాడు. ఆ మహిమ కలిగిన అనుభవమే ఈరోజు మమ్మల్ని ఈ స్టేజ్ మీదకి తీసుకొని వచ్చింది. ఇదే హైదరాబాద్లో ఆ ఎస్పీజీ హాల్లో 7గురితో ప్రారంభించబడ్డాం. 7గురితో ఉన్నప్పుడు నేను ఇమ్మానుయేల్ యొక్క అనుభవంలో ఉన్నాను. ఆమేన్. 30 మందిగా మల్టిప్లై అయినప్పుడు ఇమ్మానుయేల్ యొక్క అనుభవంలో ఉన్నాను. చివరికి శ్రీ సమీరా 300 సంఖ్యగా పెరిగినప్పుడు ఇమ్మానుయేల్ యొక్క అనుభవంలో ఉన్నాను. చివరికి హరిహర కళాభవన్, దాని తర్వాత మహబూబ్ కాలేజ్, ఇక గ్రౌండ్లు సరిపోవటం లేదు, వెస్లీలోకి వచ్చి పడ్డాం. చప్పట్లు కొట్టండి. ఇదంతా కూడా, ఈ ప్రాస్పారిటీ, ఈ బ్లెస్సింగ్ అంతా కూడా, ఈ మల్టిప్లికేషన్ ఏ విధంగా జరిగిందంటే ఒకే ఒక అనుభవం. వీ డోంట్ హ్యావ్ ఎనీ టాలెంట్స్. మీకంటే బలహీనమే, మీకంటే జ్ఞానహీనమే, మీకంటే మేధావులం కాదు మేము. కానీ మాకున్న ఒకటే ఒక బ్యూటీ, ఇమ్మానుయేల్ యొక్క అనుభవం. ఇమ్మానుయేల్ యొక్క అనుభవంలో బెల్లంపల్లి భయంకరమైన అడవిలో సేవ ప్రారంభించినాం. దట్టమైన అడవి, చీకటి, మా ఇద్దరితో ఎవ్వరు లేకపోయినా ఆ మహిమ కలిగిన దేవుడు మాతో ఉండే. ఒంటరిగా ఉన్నప్పుడు ఇమ్మానుయేల్ యొక్క అనుభవము ఈరోజు వేల సంఖ్యలో
ఈ యొక్క మినిస్ట్రీని దేవుడు బ్లెస్ చేసిన ఈ అనుభవం మాత్రం మేము దూరం చేసుకోం. హల్లెలూయా. ఎంతమందికి ఈ 2015లో మంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని ఉన్నది? నేను నమ్ముతున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని దినాలు దేనికోసం మీరు పరిగెత్తినారో. కొంతమంది వస్తారు, పాస్టర్ గారు నా మీద బలమైన అభిషేకం దిగేటట్టు ప్రార్థన చేయండి, నేను భాషలలో మాట్లాడాలని ప్రార్థించాను, నేను ప్రవచించాలి, నేను దర్శనాలు చూడాలి, నేను దయ్యాలను వెళ్ళగొట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఈ 2015లో నేను ఈ యొక్క వరము గురించి ప్రార్థన చేస్తున్నాను అని చాలా మంది ప్రార్థనలు చేపించుకుంటారు. అవన్నీ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దట్ గిఫ్ట్స్. కానీ ఈరోజు ఒక వరము నీకు కావాలి. ఏంటిదంటే ఇమ్మానుయేలు యొక్క అనుభవం. చప్పట్లు కొట్టండి అంతా. ఈ 2015లో దేవుణ్ణి ఒక వరం అడగండి. ఏ వరం అంటే, ప్రభువా యోసేపుకున్న ఆ ఇమ్మానుయేలు యొక్క అనుభవము నాయన ఈ 2015లో నాకు కావాలా, నా కుటుంబానికి కావాలయ్యా. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇమ్మానుయేలు యొక్క అనుభవంలో వెళ్ళాలా, యూనివర్సిటీలోకి వెళ్ళేటప్పుడు ఇమ్మానుయేలు యొక్క అనుభవంలోకి వెళ్ళాలి, నా కంపెనీలో నేను అడుగుపెట్టినప్పుడు ఇమ్మానుయేలు యొక్క అనుభవంలోకి వెళ్ళాలి, నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఇమ్మానుయేలు యొక్క అనుభవం, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఏ అనుభవం లేకపోయినా ఇమ్మానుయేలు యొక్క అనుభవం, దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కావాలి బిడ్డ? కొంతమంది వచ్చి అంటారు, పాస్టర్ గారు మా పిల్లలకి ఇంకా వివాహాలు కావటంలే, మా పిల్లలు ఇంకా సెటిల్ కావటంలే, మా పిల్లలకి ఇంకా ఉద్యోగాలు రావటంలే అని అనేక ప్రార్థన విన్నపాలు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇంకా నీ ఫ్యామిలీలో బ్యాక్లాగ్స్ మిగిలిపోయి ఉన్నాయంటే, నువ్వు క్రైస్తవుడవైనా నీకు ఇమ్మానుయేలు యొక్క అనుభవం లేదు, దేవుడు నీకు తోడై ఉన్న అనుభవం లేదు. ఇమ్మానుయేలు యొక్క అనుభవంలో రెండో బ్యూటీ ఏంటిదంటే, యోసేపు ఫరో ముందు 10 నిమిషాలు నిలబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎన్ని నిమిషాలు నిలబడ్డాడు? పక్కన వారితో చెప్పండి, 10 నిమిషాలు నిలబడ్డాడని చెప్పండి. సెకండ్ తీసుకొని చెప్పండి. పక్కన వారితో ఏం చెప్తారంటే, వింటున్నావా? 10 నిమిషాలే నిలబడ్డాడని చెప్పండి. హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి చెప్పండి, 10 నిమిషాలు నిలబడ్డాడు. 10 నిమిషాలు నిలబడ్డాడు. యోసేపు భవిష్యత్ అంతా మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. యోసేపు భవిష్యత్తు మారిపోయింది, రాజు భవిష్యత్తు మారిపోయింది, దేశం యొక్క భవిష్యత్తు మారిపోయింది, దేశంలో ఉన్న కలవరము తొలగిపోయింది, రాజు యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయి. వా, గట్టిగా చప్పట్లు కొడదామా? రాజు మారు మనసు పొందినాడండి. మనం 10 సంవత్సరాలు నిలబడ్డా ఒక్కడు మారడం. కానీ యోసేపు ఎన్ని నిమిషాలు నిలబడ్డాడు? 10 నిమిషాలు నిలబడ్డాడు. 10 నిమిషాలలో యోసేపు చరిత్రనే దేవుడు మార్చేసినాడు. చప్పట్లు కొడదాం గట్టిగా గట్టిగా. 10 నిమిషాలలో రాజు భవిష్యత్తునంతా దేవుడు మార్చేసినాడు, దేశ భవిష్యత్ అంతా దేవుడు మార్చేసినాడు. రాజు మనోనేత్రములు తెరవబడ్డాయి, రాజు మారు మనసు పొందినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడి, నిన్ను దీవించడానికి 10 నిమిషాలు చాలు దేవునికి. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. పాస్టర్, అనేక ట్రయల్స్, అనేక ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, నాట్ ఈవెన్ సింగిల్ జాబ్ రావటంలే. ఒకటి చెప్పాలా, నీకు ఉద్యోగం ఇవ్వటానికి ఉద్యోగాలను ఫిల్టర్ చేస్తుండే దేవుడు. సంవత్సరాల తరబడి ఏ పేదరికంలో నువ్వు దారిద్రతలో బ్రతుకుతున్నావో, కానీ నిన్ను దీవించటానికి దేవునికి 10 నిమిషాలు చాలు. పక్కన వారితో చెప్పండి, పక్కన తీసుకొని చెప్పండి, నిన్ను దీవించటానికి 10 నిమిషాలు చాలని చెప్పండి. కుడి చేయి పైకెత్తి చెప్పండి, నన్ను దీవించడానికి 10 నిమిషాలు చాలు.
మనల్ని దీవించడానికి దేవునికి 10 నిమిషాలు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 10 నిమిషాలే ఈ రాత్రి జరగబోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? 10 నిమిషాలు చాలు నీ భవిష్యత్తును, నీ చరిత్రను మార్చటానికి. హల్లెలూయా. 10 నిమిషాలు నిలబడ్డాడు రాజు ముందు. యోసేపు చరిత్ర మారిపోయింది, రాజు చరిత్ర మారిపోయింది, దేశంలో ఉన్న కలవరము తొలగిపోయింది, రాజు మనోనేత్రములు తెరవబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అంతేకాక రాజు ఏమంటున్నాడంటే, రాజు యొక్క కలవరము తొలగిపోయి, ఇదిగో యోసేపు దేవదూతల ఆత్మ కలిగిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను నమ్ముతున్నాను ఈ చివరి దినాలలో, అంత్య దినాలలో నీవు గాని ఈ రాత్రి ఈ అనుభవంలోకి వెళ్తే అనేక నెబుకద్నెజర్లు నీ దగ్గరికి రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అనేక ఫరోలు నీ ముందు నిలబడబోతున్నారు. చివరికి నెబుకద్నెజర్స్ కి, రెండోదిగా ఫరోలకి దిక్కు ఎవరంటే నువ్వే. నమ్మిన వారు చప్పట్లు కొడదామా? యోసేపును, ఫరోకి దిక్కు ఎవరంటే యోసేపు మాత్రమే. నేను అభిషక్తునిగా నేను ప్రవచిస్తున్నాను, ఈ దేశానికి, ఈ పట్టణానికి, ఈ రాష్ట్రానికి యోసేపు మాత్రమే దిక్కు భవిష్యత్తులో. I prophesy in the mighty name of Jesus. అనేక నెబుకద్నెజర్లు, దానియేలు అనే నీ దగ్గరికి వస్తారు భవిష్యత్తులో. అనేక ఫరోలు యోసేపు అనే నీ దగ్గరికి వస్తారు. ఇక ఈ 2015లో నెబుకద్నెజర్ కి నీవే దిక్కు, ఫరోకి ఈ చివరి దినాలలో నువ్వే దిక్కు. మన రాష్ట్రానికైనా, మన దేశానికైనా మనమే దిక్కు. ఖబర్దార్. చప్పట్లు కొట్టండి, కొట్టండి. మనం ప్రార్థనలు చేస్తే ఏ టెర్రరిస్ట్ అడుగు పెట్టాడు హైదరాబాద్, సికింద్రాబాద్ లో? చప్పట్లు కొడతారా? మనం ప్రార్థన చేస్తే ఏ రక్తపాతము జరగదు హైదరాబాద్, సికింద్రాబాద్, మన రాష్ట్రాలలో. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, కొట్టండి. ఊపిరి ఉన్నవారు చప్పట్లు కొట్టండి, కొట్టండి, కొట్టండి. ఎస్, ఎస్, ఎస్. ఈ చివరి దినాలలో, అంత్య దినాలలో మన రాష్ట్రానికి యోసేపు దిక్కు, మన దేశానికి యోసేపే దిక్కు. మిగతా దేశాలంతా కరవ ఉన్నది, యోసేపు ఉన్న దేశం దీవించబడ్డది. చప్పట్లు కొట్టండి, చప్పట్ల, చప్పట్ల, చప్పట్ల. మిగతా రాష్ట్రాలు ఎట్లున్నా, మిగతా దేశాలు ఎట్లున్నా, నిన్ను బట్టే మన రాష్ట్రం దీవించబడబోతుంది. నిన్ను బట్టే దేశ భవిష్యత్తు ఉన్నది. చప్పట్ల. ఇది ప్రవచనం, రాసుకోండి. ఏ శత్రువులైనా హైదరాబాద్, సికింద్రాబాద్ లో అడుగు పెట్టాలంటే గడగడ వనకాల. ఇక ఏ శత్రువులైనా రక్తపాతాన్ని సృష్టించాలని మన దేశంలో అడుగు పెట్టాలంటే గడగడ వనకాల. ఎందుకంటే తెలంగాణలో మేము అడుగు పెట్టాం, తెలంగాణలో యోసేపులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మేము అడుగు పెట్టాం, ఆంధ్రప్రదేశ్ లో యోసేపులు ఉన్నారు. భారతదేశంలో మేము అడుగు పెట్టాం, భారతదేశంలో దానియేలు, యోసేపులు భూలోకాన్ని
తల్లకిందులుగా చేసేవారు ఉన్నారు. దిస్ ఇస్ ప్రాఫెసీ. ఇది ప్రవచనం. దిస్ ఇస్ ద ప్రాఫెసీ. నమ్మిన ఎడల దేవుని మహిమను ఈ 2015లో చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాస్టర్ ప్రవీణే ఒక్కడే కాదు, యోసేపు. ఆ పరిమితమైన ఆయా సేవకులు మాత్రమే యోసేపులు కాదు. ఈ రాత్రి నువ్వు ఇమ్మానుయేలు అనుభవంలోకి వెళ్తే నువ్వు కూడా యోసేపువే. హల్లెలూయా. మీ జీవితాలు ఎట్లా గడిచిపోయినాయో చూడదే. పక్కన వారితో చెప్పండి, చూడదే అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే నువ్వు యోసేపు లాగా మారబోతున్నావు. 10 నిమిషాలలో నీ చరిత్ర మారబోతున్నది. ఊర్రా మామా షియాల. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా. హోలీ 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 హోలీ. 10 నిమిషాలలో నేను ఆత్మ బలముతో ఈ మాటలు నేను చెప్తున్నాను. బలమైన శక్తితో ఈ మాటలు నేను చెప్తున్నాను. ఈ రాత్రి మిమ్మల్ని దీవించడానికే దేవుడు అడుగుపెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రియల్లీ ఇది నేను దేవుని ఆత్మచేత నింపబడి నేను చెప్తున్నా. నువ్వు ఉంటున్న రాష్ట్రం మాత్రం అది దేవుడు దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం దేవుడు దీవించబోతున్నాడు. అది ఎవరిని బట్టి తెలుసా? నిన్ను బట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శక్తులైనా మన పట్టణాలని, మన రాష్ట్రాలని, మన జిల్లాలని చూడగానే గడగడ గడగడ వనకాల. చప్పట్లు కొట్టండి. గడగడ వనకాల, గడగడ వనకాల. గట్టిగా చెప్పండి, గడగడ వనకాల. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇమ్మానుయేలు యొక్క అనుభవంలో వెళ్ళబోతున్నావు. ఒకసారి ఈ యొక్క ఉదాహరణ నేను చెప్పి ఉన్నాను. ఎందుకో మరి ఒకసారి ఈ యొక్క ఉదాహరణ చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక రాజుకు 3 మంత్రులు ఉన్నారు. రాజు జన్మదిన సందర్భంగా ఒక మంత్రిని పిలిచి, మంత్రి గారు నీకు ఏం కావాలి అడుగు అన్నాడు. మంత్రి అన్నాడు, రాజా నువ్వు పెట్టుకున్న కిరీటం నాకు ఇవ్వవా అన్నాడు. అనగానే రాజు అన్నాడు, ఓకే ఇంతే కదా అని ఇచ్చేసినాడు. ఇంకొక మంత్రి గారిని పిలిచి, మంత్రి గారు నీకేం కావాలా అంటే, రాజా నువ్వు కూర్చున్న సింహాసనం ఇవ్వవా అన్నాడు. ఓ తీసేసుకో మంత్రి గారు అన్నాడు. 3వ మంత్రిని పిలవగానే, మంత్రి నీకేం కావాలా? కిరీటం ఇచ్చేసిన, సింహాసనం ఇచ్చేసిన, నీకేం కావాలా అంటే, నాకు ఏమొద్దు రాజా, నాకు నువ్వే కావాలా. చప్పట్లు కొట్టండి. నాకెవరు కావాలి? నువ్వుంటే ఎన్నో సింహాసనాలు సంపాదించుకోగలుగుతా, నువ్వుంటే ఎన్నో కిరీటాలు సంపాదించుకోగలుగుతా. నాకు నువ్వుంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను. ఈ 2015లో ఒక తీర్మానంలోకి వచ్చేసేయండి బిడ్డ. అన్ని పక్కకు పెట్టేసేయండి. ఒకటే ప్రార్థన చేసుకోండి, యేసయ్యా నాకు ఇమ్మానుయేలు యొక్క అనుభవం కావాలా. యేసయ్యా యోసేపుకు నువ్వు తోడుగా ఉన్నట్లు ఈ సంవత్సరం నువ్వు నాకు తోడుగా ఉండాలా. హల్లెలూయా. రా. ఈరోజు నువ్వు ఎట్లా పోవాలంటే విశ్వాసపు నేత్రములతో యేసయ్య చెయ్యి పట్టుకొని బస్సు ఎక్కాల. హల్లెలూయా. 2 టికెట్లు తీసుకొని అవసరం లేదు, 1 టికెట్ తీసుకుంటే చాలు. ఆమేన్. ఈరోజు అట్లనే పండి బిడ్డ. యేసయ్య చెయ్యి పట్టుకొని మీ బస్సు ఎక్కండి. యేసయ్య చేయి పట్టుకొని మీ కాలేజ్కి పండి. యేసయ్య చేయి పట్టుకొని సినిమా హాల్కి పండి. సినిమా హాల్ వస్తాడా? ఇక సీరియల్స్ ముందు నీతో కూర్చుంటాడా? కూర్చోడు. కానీ ఈరోజు ఈ గ్రౌండ్ నువ్వు ఎట్లా వదలాలంటే యేసయ్య చేయి పట్టుకొని వదలాలా. ఎంతమందికి కావాలా బిడ్డ ఈ అనుభవం? నేను నమ్ముతున్నాను మీరు కానీ ఈ అనుభవంలో వెళ్ళండి బిడ్డ.
పోతీఫర్ గృహమును యోసేపును బట్టి దీవించినట్లు, రాజగృహాన్ని దీవించినట్లు, కారాగృహమును దీవించినట్లు, 10 నిమిషాలలో చరిత్రను మార్చినట్లు ఈ 2 అనుభవాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. లేచి నిలబడదాం.